సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసాం. ఇటీవల మా సీనియర్ ఆఫీసర్స్, ప్రభుత్వం వారు, తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా కొన్ని విషయాలు మనం ప్రజలకు తెలియజేయాలి. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ గత సంవత్సరాలు చూస్తే 23, 22, 24 సంవత్సరాలతో కంపేర్ చేస్తే మన తుని కాన్స్టిట్యున్సీలో క్రైమ్ రేటు చాలా వరకు తగ్గింది. యాక్చువల్గా మనం లాండ్ ఆర్డర్ని దేనితో పారామీటర్స్ దేనిగా పెట్టుకొని కొలుస్తామో హార్ట్ కేసెస్ అన్నీ కూడా ఇంచుమించుగా 30% హార్ట్ కేసెస్ తగ్గాయి. గత సంవత్సరంలో హార్ట్ కేసెస్ 109 కేసులు రిపోర్ట్ అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం 79 కేసులు మాత్రమే రిపోర్ట్ అయినాయి. అదేవిధంగా గ్రీవియస్ హార్ట్ కేసులు అంటే రైటింగ్ ఇలాంటి కేసుల్లో గత సంవత్సరం 5 కేసులు నమోదైతే తుని రూరల్ సర్కిల్లో ఈ సంవత్సరం ఒక కేసు నమోదైంది. అదేవిధంగా మిగతా ప్రాపర్టీ అఫెన్స్లో డకాయిటీ కానీ, రాబరీస్ కానీ, హెచ్బీస్ బై నైట్ కానీ, డే కానీ కూడా క్రైమ్ రేటు తగ్గింది. కాకపోతే ఈ పోక్సో కేసులు అంటే ఈ మహిళలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మైనర్స్తో ప్రేమ వివాహాలు, ఈ విషయంలో మాత్రం కొద్దిగా కేసులు పెరిగినాయి. అదేవిధంగా హైవే మీద, తర్వాత ఇంపార్టెంట్ స్టేట్ హైవేస్ మీద రోడ్ యాక్సిడెంట్లు పెరిగాయి కొద్దిగా. అవి కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా మన ఈ ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఈ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మన దగ్గర పెద్దగా కేసులు ఏమి రిపోర్ట్ కాలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణ ఎలక్షన్స్ అయినాయి. తర్వాత కూడా చాలా వరకు క్రైమ్ రేటు మన కంట్రోల్లో ఉంది. ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మన యొక్క కంపారిజన్ అనమాట. కాకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి క్రిస్మస్, January 1 తర్వాత సంక్రాంతి పండుగలు వస్తున్న సందర్భంగా ముందుగా ప్రజలందరికీ, తుని కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగల సందర్భంగా ఎవరైనా కానీ ర్యాలీలు కానీ, పబ్లిక్ ప్లేసుల్లో మైకులు కానీ పెట్టుకోదలుచుకుంటే కంపల్సరీగా మైక్ పర్మిషన్ తీసుకోవాలి. ర్యాలీకి పోలీసు వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ర్యాలీలు అవి కండక్ట్ చేసుకోవాలి. ఎటువంటి పీస్ మరియు ట్రాంక్విలిటీకి, శాంతి భద్రతలకు భంగం లేకుండా అవన్నీ నిర్వహించుకోవాలని కోరుతున్నాం. ఈ సైబర్ నేరాలంటే మన బ్యాంకులో ఉన్న డబ్బుల్ని SMS ద్వారా కానీ, ఫాల్స్ మెసేజ్ల ద్వారా కానీ, లేదా ఫాల్స్ కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని భయపెట్టడం ద్వారా కానీ మన యొక్క నంబర్కి ఫోన్ చేసి మీరు ఆ కేసులో ఉన్నారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశారు, అది ఇదని చెప్పి భయపెడతారు. దయచేసి కొత్త వ్యక్తులు కానీ, ఇంటర్నేషనల్ కాల్స్ కానీ ఏవి వచ్చినా కానీ ప్రజలు ఆలోచించి సమాధానం చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ బ్యాంకు వివరాలు, KYC వివరాలు, వాళ్ళ యొక్క OTP నంబర్లు కానీ దయచేసి ఎవరికి పొరపాటును కూడా ఇవ్వకూడదు. అట్లా ఇచ్చినట్లయితే వెంటనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వెంటనే మిస్ అవుతాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల చాలా ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి వీటి మీద. దయచేసి మీరు కూడా దీన్ని ఎక్కువ ప్రచారం కల్పించవలసిందిగా కోరుతున్నాం. గతంలో జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి ఖాతా సత్యనారాయణ గారి మీద జరిగిన హత్యా నేరాన్ని CID అత్యంత ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో ఎవరి దగ్గరైనా ఎటువంటి ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ, క్లిప్పింగ్స్ కానీ ఉంటే CID కానీ, మాకు కానీ ఇవ్వచ్చు. వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. పేకాటలు కానీ, గుండాటలు కానీ, ఇంకేదైనా కోడి పందాలు ఎటువంటి సందర్భంలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించం. అటువంటి కార్యక్రమాలను ఎవరైనా సరే, పేకాట కానీ, గుండాట కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్లు కానీ మా దృష్టికి వస్తే, అంటే క్లబ్బుల టైపులో కానీ, ఏదైనా గ్రామాల అవుట్స్కట్స్లో ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద PD యాక్ట్లు నమోదు చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. దయచేసి అందులో ఎవరు పాల్గొవద్దు, ఎవరు సహకరించొద్దు. తర్వాత ఇటీవల గౌరవ DGP గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఏంటంటే మనకి దొంగతనాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వచ్చే వేసవికాలం. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కలిగిన వారందరూ కూడా వారి ఇళ్లలో CC కెమెరాలు ఇన్వేరియబుల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. CC కెమెరాలు ప్రతి ఒక్కరూ సొంత ఇంటిదారులు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నవారు, అదేవిధంగా హ్యాచరీస్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ నడుపుతున్నవారు CC కెమెరాలు పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అటువంటి అలా కెమెరాలు లేకుండా అఫెన్స్ అయితే దానిలో వాళ్ళు సహకరించినట్లుగానే మేము భావిస్తాం. కాబట్టి దయచేసి 40-50 లక్షల పైగా ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఒక 30-40 వేలు ఖర్చు పెట్టి CC కెమెరాలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. దయచేసి అందరూ
ఈ విషయంలో సహకరించాలి. ఆల్రెడీ ఇప్పటికే మేము జిఎంఎస్ స్కేల్ ద్వారా ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల దొంగలు పట్టుకోవడం చాలా కష్టమవుతా ఉంది. ఎందుకంటే మనకు వైజాగ్ జిల్లా బోర్డర్ రావడం వల్ల ఇక్కడ నేరాలు చేయడం, ఆ జిల్లాకి వెళ్ళిపోవడం, ఆ జిల్లా పోలీసులతో వాళ్ళు మనకు పూర్తి సహకారాన్ని ఇవ్వకపోవడం వల్ల దొంగలు పట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు కూడా ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ ప్రచారం కల్పించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో ఎవరైనా భూ దురాక్రమణలకు పాల్పడినట్లుగా కానీ మా దృష్టికి వస్తే వారి మీద పీడీ యాక్ట్లు పెట్టాలని. నాన్ బెయిలబుల్ కేసు. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్యూస్, అంటే అవి బెయిల్ దొరకదు. ఇంకా కనీసం 1 సంవత్సరం పాటు బెయిల్ పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. అలా భూ దురాక్రమణలు కానీ ఆస్తులు కానీ ఎవరైనా దురుద్దేశంతో ఆక్రమించినట్లు మా దృష్టికి వస్తే పూర్తి విచారణ అనంతరం వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత హన్నానికి పాల్పడడం కానీ, వ్యక్తిగత ఆరోపణలు చేయడం కానీ, నిరాధారమైన ఆరోపణలు ఎదుటి వ్యక్తుల మీద చేసినట్లయితే వారి మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేయమని ఆదేశాలు. 2 దాటి 3వ కేసులో సోషల్ మీడియా కేసులో ఇన్వాల్వ్ అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 10 సంవత్సరాలు శిక్ష పడే విధంగా కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి అందరూ గమనించాలి. ఎవరో పంపిన మెసేజ్లను కూడా దయచేసి ఎవరు ఫార్వర్డ్ చేయొద్దు, దాని యొక్క వాస్తవం తెలుసుకోకుండా. ఇటీవల మన ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. హెల్మెట్ లేకుండా హైవే మీద కానీ స్టేట్ హైవేస్ మీద కానీ 2 వీలర్ నడిపితే 4 వీలర్స్ నడిపేవారు కూడా ఇన్వేరియబుల్ గా బెల్ట్ ధరించాలి. వారి మీద కూడా కొత్త చట్టాల ప్రకారంగా భారీ ఎత్తున ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుద్ది. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు ఆనరబుల్ కోర్ట్స్. మీకు తెలుసు. డ్రంక్ అండ్ బోజర్స్ అంటాం, అంటే పబ్లిక్ స్థలాల్లో మందు తాగే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం. వారికి కూడా భారీ ఎత్తున జరిమానాలు కొత్త చట్టం ప్రకారంగా రేపు జనవరి 1 నుంచి అమలు చేయబోతున్నాం. ఎవరు కూడా దయచేసి పబ్లిక్ ప్రదేశాల్లో మందు తాగరాదు. బార్ ఉంటే లైసెన్స్ లో బార్ ఉంటే బార్ లో తాగొచ్చు, లేదా ఇంటికి పోయి ఇంటి దగ్గర కూర్చొని తాగాలి తప్ప రోడ్ల మీద కానీ పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఎవరు మందు సేవించవద్దని తెలియజేస్తున్నాం. కేసులు తగ్గినాయి. ఏ విధంగానైతే అన్ని రూపేణా కూడా, అంటే లాండ్ ఆర్డర్ పరంగా కొట్లాట్లు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇతరత్ర కేసులు ఏవైనా సరే ఇంచుమించుగా లాస్ట్ ఇయర్కి చాలా వేరియేషన్ వచ్చింది. ఎలక్షన్ ఇయర్ కూడా చాలా కేసెస్ అనేవి లెస్గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ లాండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉందని మేము అనుకుంటున్నాము. కాబట్టి దీనికి సహకరించిన అందరికి కూడా మన తుని పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ రాబో సంక్రాంతి వీటి సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ గుండాట్లు పేకాట్లు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పాత వాళ్ళని అయితే బైండ్ ఓవర్ చేస్తాము. పాత కేసుల్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాము. ప్లస్ మాకు ఇక్కడ ప్రజల నుంచి సహకారం ఏంటంటే, కొత్తగా ఎవరన్నా మళ్ళీ ఆర్గనైజ్డ్గా ఇవి చేయడానికి కొత్త వ్యక్తులు ఎవరైనా తయారవుతున్నారా, కత్తులు తయారు చేసే వాళ్ళు ఉన్నారా, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. కోడి కత్తులు తయారు చేసేవాళ్ళు కానీ ఈ పేకాట్లు గుండాట్లు ఆడే ఆర్గనైజర్స్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద ఉక్కుపాదం మోపమని మాకు ఆదేశాలు ఉన్నవి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరగటానికి లేదు. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదని మా మనవి. నెక్స్ట్ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి మనకి టౌన్లో కూడా అక్కడక్కడ చూస్తున్నాము. కొన్ని గవర్నమెంట్ పట్టాలు ఇచ్చినవి రెవెన్యూ వాళ్ళతోనో ఈ మున్సిపాలిటీ వాళ్ళతోనో ఫేక్ పన్ను రిసిప్ట్లు ఇలాంటివి సృష్టించి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇష్యూస్ ఉన్నవి. దయచేసి అవి లీగల్గా వాళ్ళదైతేనే దాంట్లోకి వెళ్ళాలి. ఎవరైతే పట్టాదారు వారు ఉన్నారో వారికే వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రికార్డుతో కంపారిజన్ చేసుకోవాలి. అంతేగాని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దాన్ని ఏదో ఆక్రమించుకుందాం ఇట్లా చేస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మా సిఆర్ చెప్పినట్టు పీడీ యాక్ట్ అనేవి నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెల్మెట్ డ్రైవ్ అనేది కంపల్సరీ. రూరల్ కంటే టౌన్లో ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్కువగా జనసంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టౌన్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము. ప్రమాదాలను బారిన పడకూడదని మా అభిప్రాయం. ఎందుకంటే మేము వేసే ఫైన్ వాళ్ళని బాధించవచ్చు, లేదా మేము వాహనాలు తనిఖీ చేస్తుంటాం. అట్లాంటి టైంలో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారనే ఆలోచన ఉంటుంది.